నమస్తే దోస్తులు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ గురించి. అంటే ఎస్ఆర్హెచ్ ఓనర్ గురించి. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్నే ఉండే. నేను మ్యాచ్లు ఎక్కువ చూడగానే ఎస్ఆర్హెచ్ గురించి ఏం అప్డేట్స్ ఉన్నా సరే, ఏ మ్యాచ్ గెలిచింది, ఏ ట్రోఫీ గెలిచింది, ఈ అప్డేట్స్ అన్ని నేను తెలుసుకుంటుంటా. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి వాళ్ళ ఓనర్ కావ్య మారన్ గురించి. నేను ఎక్కువ పేర్లు తీయను, బట్ ఈసారి పేర్లు తీయాల్సి వచ్చింది కాబట్టి పేరు తీస్తున్నా. ఆమె అందానికే బొచ్చెడు మంది ఫ్యాన్స్ ఉండే. మా దాంట్లో బట్టలు చింపుకుంటుండే. అది స్క్రీన్ మీద కనిపించగానే, ఆడ గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ కనిపించగానే నా పిల్ల అని బట్టలు చింపురు ఒక్కొక్కడు. ఆమె మరి ఇండియన్స్ అమ్మాయిలు అందరు కాదు, కొంతమంది అలా గుద్దలు చులేందో నాకు అర్థం కాదు. ఆ మాకిడీలు ఆ తుర్కోలన్నా పాకిస్తాన్లన్నా అంటే ఎందుకు అంత ప్రేమనో నాకు అర్థం కాదు. ఒకప్పుడు ఒక వార్లా అన్ఫార్చునేట్లీ మన ఒక గ్రేట్ సోల్జర్, ఎయిర్ ఫోర్స్ ఆర్మీ సోల్జర్ పాకిస్తాన్లో దొరకడం జరిగింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ నుంచి మాట్లాడేటప్పుడు ద టీ ఈజ్ గ్రేట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పాకిస్తాన్లో ఇవాళ వరకు మనం మాక్ చేయాలంటే అదే పెట్టి మనం మాక్ చేస్తారు, ద టీ ఈజ్ గ్రేట్ అని చెప్పి. ఈ లంజగోడుకు పాకిస్తాన్ ప్లేయర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇదే స్టేటస్ వాడిని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెట్టిండు. అండ్ మ్యాచ్ ఆడేటప్పుడు, పాకిస్తాన్ మ్యాచ్ అయ్యేటప్పుడు వాడు స్టేడియంలో మన జెట్స్ వెళ్ళి వాడిని గుద్దలో గుచ్చుకున్నట్టు సైగలు చేసాడు. ఇట్లాంటి మాకడాన్ని, ఇట్లాంటి లంజోడుకులని మన బీసీసీఐ అసలు మా కంట్రీలోకి రావద్దు, మా ఇండియాతో ఆడొద్దు అని చెప్పి అపోజ్ చేస్తే ఐసీసీ ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. మరి ఈ మాకిడీలకి ఏం చుళ్ళు ఉంటుందో తెలియదు. ఇంకా మోర్ ఓవర్ మొన్న జరిగిన మ్యాచ్లల్లో ఈ పాకిస్తాన్ లంజోడుకులు చక్కగా ఆడలే అని చెప్పి ఆలా బోర్డు వాళ్ళే ఒక్కొక్క ప్లేయర్కి చక్కగా ఆడలే అని చెప్పి 15 లక్షలు ఫైన్ వేసారు. ఉల్టా ఇయ్యాల పైసలు. మరి ఈ చూతేముండకి ఏం గుద్దల చుల్లైందో తెలియదు, కానీ ఆయన 2 కోట్లు పెట్టుకున్నది. అది తెలిసినప్పటికెళ్ళి దాన్ని మొత్తం సావే, మొత్తం ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ దాని సావ దింగుతారు. 2 మిలియన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ఫాలో చేసినట్టు. మరి ఈ గుద్దల చులేందుకు నాకు అర్థం కాదు. ఇట్లాంటి లంజోడ్లను ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఎందుకు అర్థం కాదు. నీ అందం ఉంటే గుద్దలకపోతాక ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాను ప్రేమించాలి. భారతదేశం ఉన్నాడు, భారతదేశం ఒపీనియన్ గౌరవించాలి. నువ్వు మొడ్డ పైసలు ఉంటే గుద్దల పెట్టుకో, అందం ఉంటే గుద్దల పెట్టుకో. ఈ పాకిస్తాను తుర్కోలని పెద్ద ఎంకరేజ్ చేసే ముండలకు చెప్తున్నా, కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడన్నా మారు ఫ్యాన్ కిలోడి.